జాతీయ కాంగ్రెస్లో నాయకత్వం మారబోతుందా? కాంగ్రెస్ ఎంపీ మసూద్ ఇమ్రాన్ ప్రియాంక గాంధీ, ఇందిరాగాంధీలా ప్రభావం చూపగలరని అనడం, అలాగే ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ప్రియాంక గాంధీకి పెద్ద పదవికి అర్హురాలని చెప్పడం చూస్తే ప్రధానమంత్రి అభ్యర్థి ప్రియాంక అయితేనే బెటర్ అనే అభిప్రాయంగా చెప్పారా? జాతీయ కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా, రెండు గ్రూపులుగా విడిపోయే అవకాశం కనిపిస్తుందా? జాతీయ కాంగ్రెస్లో ఏం జరగబోతోంది? ఈ వీడియోలో చూద్దాం. భారత జాతీయ కాంగ్రెస్లో ఇప్పుడు ఒక పెద్ద రాజకీయ భూకంపం మొదలైందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దశాబ్దాలుగా పార్టీని నడిపిస్తున్న గాంధీ కుటుంబంలోనే ఇప్పుడు నాయకత్వ మార్పు కోరుతూ అంతర్గత గళాలు వినబడుతున్నాయి. ముఖ్యంగా రాహుల్ గాంధీ వైఫల్యాలు, ఆయన నిర్ణయాలలోని అస్పష్టత పార్టీని ఇబ్బందులోకి నెడుతుంటే ప్రియాంక గాంధీ రూపంలో ఒక కొత్త ఆశాకిరణం కనిపిస్తుందని సీనియర్ నేతలు భావిస్తున్నారు. ఇటీవల జరిగిన శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో ప్రియాంక ప్రదర్శించిన చొరవ, ఆమె చేసిన ఉద్వేగభరితమైన ప్రసంగాలు పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. అదే సమయంలో కీలకమైన ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలకు వెళ్లడం, పార్టీలోని సీనియర్ నాయకులతో ఆయనకు సరైన సోషల్ టచ్ లేకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాహుల్ గాంధీ వ్యవహార శైలి పట్ల పార్టీలోని ఒక వర్గం తీవ్ర అసంతృప్తితో ఉందని, వారు ఇప్పుడు ప్రియాంక గాంధీని ఫ్రంట్ లైన్లోకి తేవాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారని సమాచారం. దీనికి బలాన్ని చేకూరుస్తూ కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో దుమారం రేపాయి. ప్రియాంక గాంధీ కనుక ప్రధాని అభ్యర్థి అయితే ఆమెలో ఇందిరాగాంధీ వంటి దృఢమైన నాయకత్వాన్ని చూడవచ్చునని ఆయన బహిరంగంగానే ప్రకటించారు. దీనికి తోడు ఆమె భర్త రాబర్ట్ వాద్రా కూడా ప్రియాంక పెద్ద పదవులకు అన్ని విధాలా అర్హురాలని చెప్పడం, ఇది కేవలం ఊహాగానం మాత్రమే కాదు, ఒక ప్రణాళికాబద్ధమైన అడుగు అని స్పష్టం చేస్తుంది. అయితే ఈ పరిణామాలు కాంగ్రెస్ పార్టీని రెండు వర్గాలుగా చేర్చే ప్రమాదం ఉందనే ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. రాహుల్ గాంధీ తనదైన శైలిలో పార్టీని నడిపించాలని చూస్తుంటే క్షేత్రస్థాయిలో కేడర్ మాత్రం ప్రియాంక వైపు మొగ్గు చూపుతోంది. ప్రతిపక్షాలు సైతం కాంగ్రెస్లోని ఈ అంతర్గత విభేదాలను గమనిస్తూ దీనిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు నేతల మధ్య ఉన్న ఈ వైరుధ్యం పార్టీని బలోపేతం చేస్తుందా లేక మరింత బలహీనపరుస్తుందా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. కాంగ్రెస్ పార్టీ తన మనుగడ కోసం పూర్తి మార్పు దిశగా వెళ్తుందా లేక ఈ అంతర్గత పోటీ పార్టీ పతనానికి దారితీస్తుందా? రాబోయే రోజుల్లో గాంధీ కుటుంబం తీసుకునే నిర్ణయాలే కాంగ్రెస్ భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.